ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. రాగానే అమ్మ నాన్న కలవడానికి ఇంటికి వెళ్ళిన, ఎందుకంటే అమ్మని మళ్ళీ ఇంట్లో హౌస్లో కలిశాను, తర్వాత మా హౌస్లో కలిసాను బయటకు వచ్చిన తర్వాత. చాలా హ్యాపీగా ఉంది. హౌస్లోకి వచ్చిన తర్వాత మమ్మీ డాన్స్ చేస్తుంటే నువ్వు డాన్స్ చేసినా చూసినావా? అదైతే నిజంగా ఐ లవ్డ్ ఇట్. చాలా అంటే చాలా నచ్చింది నాకు అమ్మ నీతో డాన్స్ చేయడం. మా అమ్మ ఎప్పుడైనా ఏమైనా ఒకేషన్స్, ఏమైనా ఫెస్టివల్స్, ఇంట్లో పూజలు ఉన్నాయని, ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు పాటలు పెట్టుకొని డీజేలు పెట్టుకొని డాన్స్ చేస్తాం. ఎందుకంటే ఉన్నంత కాలం ఎందుకంటే వాళ్ళ హ్యాపీనెస్ నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మన ఆనందాన్ని వాళ్ళు కోరుకుంటారు. ఇప్పుడు మనం అలా ఆనందాన్ని కోరుకోవాలి. చిన్నతనం మనకు తెలియదు కదా వాళ్ళు ఎలా చూసుకోవాలని. ఇప్పుడు వాళ్ళు చిన్నపిల్లలు, మనం పెద్దవాళ్ళం కాబట్టి వాళ్ళ ఎంజాయ్మెంట్ మనకు కావాలి. ఇప్పుడు హౌస్లో ఉన్నప్పుడు కూడా ఈ మాట చాలాసార్లు చెప్పినావు నాకు. చెప్పినా? అవును. ఇది ఇప్పుడు నాన్నకి హెల్త్ ఎట్లున్నది? సూపర్. నాన్న చాలా ఆలోచించుకున్నాం కదా. అవును, హౌస్లో ఉన్నప్పుడు మా నాన్నకు యాక్చువల్లీ చెప్పాను కదా, కరోనా వచ్చి ఉండే. కరోనా లోపలికి వచ్చినాక ఎలా ఉన్నారు అని చెప్పి దాని తర్వాత బాగున్నారని తెలిసింది నాకు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇప్పుడు చాలా బాగున్నారు. మంచిగా టైం స్పెండ్ చేసి వచ్చినా? ఇంకా చాలా టైం స్పెండ్ చేశాను. అండ్ ఇంకొకటి, అవినాష్ మేము అంటే బిగ్ బాస్లో మేము లోపల ఉన్నంత వరకు మాతో అవినాష్ 24 hours ఎట్లుంటాడో మాకు తెలుసు. మాట్లాడుతున్నప్పుడు ఫన్ చేయడము, ఎవరు మూడ్ ఆఫ్లో ఉన్న దగ్గరికి పోయి మాట్లాడడము, ఇన్ కేస్ ఎవరన్నా తినకపోతే సైలెంట్గా కూర్చుంటే వచ్చి తినిపించడము, అట్లాంటివి చాలా చూసినాము. కానీ బయట ఉన్న కొంతమంది అవినాష్ బిగ్ బాస్లో నటిస్తున్నాడు అని చెప్పేసి అన్నారు. వాళ్ళకేం చెప్తావు? అవినాష్ అంటే ఇప్పుడు మనం తీసుకునే వాళ్ళ బట్టి ఉంటుంది ఏదైనా సరే. వాళ్ళకి నటిస్తున్నట్టు అనిపిస్తే నేను 13 వారాలు ఉంటాను కదా. నేను ఫస్ట్ వీకే సెకండ్ వీకే వచ్చేసేవాడిని. ఎందుకంటే ఇప్పుడు నేను బయట ఇది బిగ్ బాస్ కాదు కదా. ఇప్పుడు నేను ఎందుకు ఇంత డేటర్గా సీరియస్గా మాట్లాడొచ్చు కదా నీతో. నేను సీరియస్గా ఒక నార్మల్ పర్సన్గా మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నీతో ఎంత ఎంటర్టైన్గా మాట్లాడుతున్నావు, ఇది నేను అక్కడ చేశాను. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కాదు. ఇక్కడ నీతో మాట్లాడుతున్న నాకు ఓట్లు పడవు. ఇక్కడ పడితే నేను సేవ్ అవ్వను. ఇక్కడ జస్ట్ ఇక్కడ నీతో ఎలా మాట్లాడుతున్నాను సుజ్జి, అక్కడ నేను అలానే ఉంటాను, బయట ఎలా ఉంటాను. ఇప్పుడు నీ వచ్చిన తర్వాత ఇంతమంది కెమెరామెన్లు ఉన్నారు, వాళ్ళందరితో కూడా సరదాగా రాగానే ఫస్ట్ నేను లైవ్ ప్రోగ్రామ్ భయ్యా వచ్చారంటే, రాలేదు భయ్యా నాకు మోషన్స్ అయినా, ఇంకా రాలేదు. నేను స్టూడియోలో ఉండే చెప్పాను నాకు రాలేదు భయ్యా మోషన్స్ అని. అదేంటన్నా లైవ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నామన్నా మేము రాకపోవడం ఏంటన్నా, సారీ అన్న లైవ్ క్యాన్సిల్ చేసిన. అయ్యో అన్న ప్లీజ్ అన్నా అన్నారు. కట్ చేస్తే ఆఫీస్లో ఉండన్న పైన 3rd floor కన్నా అని చెప్పాను. అంటే ఇక్కడ నాకు కామెడీ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇంతే మా వాళ్ళతో కొంచెం సేపు చేసిన అట్లా. నాకు ఇలా ఉన్నంత కాలం నేను నా లైఫ్లో మళ్ళీ చెప్పాను, లాస్ట్ బ్రీత్ వరకు నాకు కెమెరా ముందు కానీ కెమెరా బయటగా నవ్విస్తూనే ఉంటాను. నేను నవ్వుతూనే ఉంటాను. అవినాష్తో నేను ఎప్పుడు నటించానంటే కెమెరా సినిమా అప్పుడు నటిస్తాను. అక్కడ బిగ్ బాస్ హౌస్లో నాలాగా నేనే ఉన్నాను. నటించగలిగితే నేను ఎందుకు కోప్పడ్డాను చెప్పు. నాకు కోపం వచ్చింది చాలాసార్లు, 2-3 సార్లు కోపం వచ్చింది. అసలు నువ్వు ఎందుకు కోప్పడాలి, కావాలని కోప్పడితే ఎవరైనా ఎన్నుకుంటారు అని చెప్పేసి నేను సైలెంట్ ఉండొచ్చు కదా. కోపం వచ్చినప్పుడు కోప్పడ్డాను, ఏడుపు వచ్చినప్పుడు ఏడ్చాను. నువ్వు వెళ్ళినప్పుడు నేను ఏడ్చాను. అలా కన్నీళ్ళు ఊరికే రావు కదా. అట్లా అయ్యో నిజంగా సుజ్జి ఒకసారి చూసుకో ఎపిసోడ్ టెలికాస్ట్ అయిందో చాలా ఏడ్చాను. నేను చాలా మిస్ అయ్యాను. ఎప్పుడైనా గుర్తుకొచ్చినా? చాలా సార్ నేను అనుకోకుండా లంచ్ చేస్తున్నప్పుడు తింటున్నప్పుడు ప్లేట్ వాచ్ చేస్తా కదా, సడన్గా నీ ప్లేటే ఉండేది. నేను తెలియకుండా నీ ప్లేట్లో చాలాసార్లు తిన్నాను. చాలాసార్లు కెమెరాకి సుజ్జి మిస్ యూ, గంగవ్వ మిస్ యూ. ఎందుకంటే మీరు నాకు చాలా కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే మన ప్రాంతం కాదు, అంటే మన దగ్గర మన భాష మనకు ఈజీగా కనెక్ట్ అయిపోతాం మనం. అట్లా ఏదైనా సరే అంటే ముగ్గురం, నువ్వు నేను గంగమ్మ కూర్చున్నప్పుడు ముచ్చట్లు పేర్లు చూసుకునేది, గంగవ్వతో ఆడుకునేది. గంగవ్వ నాకు ఒక నానమ్మలా అనిపించింది. తిన్నవా తినవా నీ పిల్లగా తినిపో. మేము కూర్చున్నప్పుడు కూడా నీ గురించి ఎంత మాట్లాడుకున్నాను తెలుసా? అవి నన్ను కంటది పాపం, లోపల ఉన్నప్పుడు పోరని గాతిరిగా కొట్టేది. నువ్వు ఘోరంగా కొట్టేదండి నన్ను హౌస్లో ఉన్నప్పుడు.